అందరికీ నమస్తే. వెల్కమ్ టు రియల్ డేటా అనాలిసిస్ సిరీస్. ఈరోజు మన ఫస్ట్ ఎస్క్యూఎల్ టాపిక్ వచ్చేసి సబ్ క్వైరీస్. వాట్ ఈస్ సబ్ క్వైరీ? ఒక క్వైరీలో ఇంకొక క్వైరీ రాయడమే సబ్ క్వైరీ అంటారు. ఫస్ట్ ఇన్నర్ క్వైరీ రన్ అవుతుంది, దాని రిజల్ట్ని అవుటర్ క్వైరీ యూజ్ చేస్తుంది. వేర్ కెన్ వీ రైట్ సబ్ క్వైరీస్? సబ్ క్వైరీస్ని మనం మెయిన్గా 4 ప్లేసెస్లో రాయొచ్చు. వేర్ క్లాస్లో ఫిల్టరింగ్ కోసం రాస్తాం. ఇక్కడ ఫస్ట్ యావరేజ్ శాలరీ క్యాలిక్యులేట్ అవుతుంది. ఆ తర్వాత దానికంటే ఎక్కువ శాలరీస్ ఉన్న ఎంప్లాయీస్ని ఫిల్టర్ చేస్తుంది. నెక్స్ట్ సెలెక్ట్ క్లాజ్లో క్యాలిక్యులేషన్స్ కోసం వాడతాము. ఇక్కడ ప్రతి రోతో పాటు కంపెనీ యావరేజ్ శాలరీ కూడా షో అవుతుంది. నెక్స్ట్ ఫ్రమ్ క్లాజ్లో టెంపరరీ టేబుల్ లాగా యూజ్ చేస్తాం. ఇన్నర్ క్వైరీ ఫస్ట్ రన్ అయ్యి టెంపరరీ టేబుల్ క్రియేట్ అవుతుంది. అవుటర్ క్వైరీ దానిని యూజ్ చేస్తుంది. లాస్ట్ హ్యావింగ్ క్లాజ్లో వాడతాం గ్రూప్ డేటాని ఫిల్టర్ చేయడానికి. ఇక్కడ ముందు డిపార్ట్మెంట్ వైజ్ యావరేజ్ క్యాలిక్యులేట్ అవుతుంది, తర్వాత ఓవరాల్ యావరేజ్తో కంపేర్ చేస్తుంది. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, సబ్ క్వైరీస్ 2 టైప్స్ ఉంటాయి. కోరిలేటెడ్ సబ్ క్వైరీ అంటే ఇన్నర్ క్వైరీ అవుటర్ క్వైరీ మీద డిపెండ్ అవుతుంది. అవుటర్ క్వైరీ లేకపోతే ఇన్నర్ క్వైరీ రన్ అవ్వదు. ఇందులో ఒక లిమిటేషన్ ఉంది, ఏంటంటే ఇది ప్రతి రోకి రన్ అవుతుంది, సో లిటిల్ స్లో అవుతుంది క్వైరీ. నాన్ కోరిలేటెడ్ సబ్ క్వైరీ అంటే ఇన్నర్ క్వైరీ అవుటర్ క్వైరీ మీద డిపెండ్ అవ్వదు, ఇన్నర్ క్వైరీ మాత్రమే సపరేట్గా కూడా రన్ అవుతుంది. ఈరోజు మనం సబ్ క్వైరీ అంటే ఏంటి, వేర్ కెన్ వీ యూజ్ సబ్ క్వైరీ అండ్ టైప్స్ ఆఫ్ సబ్ క్వైరీస్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్స్ గురించి నేర్చుకుందాం. రీల్ని సేవ్ చేసుకొని ఫాలో చేసుకోండి. డైలీ డేటా అనాలిసిస్ ఈజీగా నేర్చుకుందాం. ఈ రోజు వీడియోలో ఇంతే. బాయ్ బాయ్.